శాంతోపాయం. నరేంద్రుడు యువకుడు, అందగాడు. అందరూ మెచ్చుకునేటంత గొప్పవాడు కావాలని అతడి కోరిక. అందుకోసం బాగా డబ్బు సంపాదించాడు. అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి మెప్పు పొందే సాహస కార్యం ఏదైనా చేయాలనుకున్నాడు నరేంద్రుడు. కానీ ఏ సాహస కార్యాన్ని ఎన్నుకుందామన్నా అంతకంటే గొప్ప సాహస కార్యాలు అప్పటికే ఎందరో చేసేశారు. కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి. నరేంద్రుడి మరదలు శాంత. ఆ పిల్లకు నరేంద్రుడంటే చెప్పలేనంత ఇష్టం. బావ ఆలోచన ధోరణి తెలిసాక ఒకనాడామె నరేంద్రుడితో, బావా, గొప్పతనం దానంతటది రావాలి కానీ ప్రయత్నిస్తే రాదు. నన్ను పెళ్లి చేసుకో, నేను తప్పకుండా నిన్ను గొప్పవాణ్ణి చేస్తా అన్నది. అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి, శాంత, నువ్వంటే ఇష్టం, ఎలాగూ నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నువ్వు నన్ను గొప్పవాణ్ణి చేయగలనన్నావుగా, అదేదో పెళ్లికి ముందే చేసి చూపించు. మన పెళ్లి వెంటనే జరిపించమని పెద్దలకు చెబుతాను అన్నాడు. అలాగా, నేను నీకొక ఉపాయం చెబుతాను. అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మాట ఇవ్వాలి. ఆ తర్వాత మాట తప్పకూడదు, సరేనా అన్నది శాంత. నరేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించకుండా, ఇదిగో ఇప్పుడే మాట ఇస్తున్నాను, కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు. ఒట్లేం అక్కర్లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునని మన ఊరంతా ప్రచారం అయ్యేలా చూడు, చాలు అన్నది శాంత. ఇందుకు నరేంద్రుడు చిరాకుపడి, నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధనలు పెడుతున్నావు. వీటికి నేను ఒప్పుకోను. ఇష్టముంటే ఏదైనా ఉపాయం చెప్పు, లేకుంటా లేదు అన్నాడు. ఆ జవాబుకు శాంత నొచ్చుకుని, అయ్యో, అలా అంటే ఎలా బావా? నా ఉపాయం అంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది. నా మాట విని 1 నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు. పై నెలలో రాజకుమారి మన ఊరి పక్క అడవికి వనవిహారానికి వస్తున్నది. ఆ సమయంలో దగ్గరలో ఉండి సాహసకార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు. ఆమె నీకేం కావాలని అడుగుతుంది అంటూ ఆగింది శాంత. నరేంద్రుడికంతా చాలా కుతూహలంగా ఉంది. మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంతపెట్టాడు. శాంత చెప్పిన ప్రకారం రాజకుమారి నరేంద్రుణ్ణి పెళ్లి చేసుకోమని అడగాలి. నరేంద్రుడు నిరాకరించాలి. శాంత మీద ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరు వస్తుంది. దేశమంతటా నరేంద్రుడి పేరు మారుమోగుతుంది. ఇలా చెప్పి శాంత, ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యం వేరే లేదు. అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది. అది సరే, కానీ రాజకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగటానికి, తనను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా. అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నింటికీ ఒప్పుకుంటుంది. నీ ప్రేమను పరీక్షించడానికే తను ఈ నాటకం ఆడానని ఆమె అంటే ఆమెకు చిన్నతనం ఉండదు. నేను చెప్పినట్టు చెయ్యి, నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నది శాంత. ఇంత చిన్న విషయానికి నాకు పేరొస్తుందని నమ్మకం లేదు, కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది, తప్పకుండా పాటిస్తాను అన్నాడు నరేంద్రుడు. ఆ మర్నాటి నుండే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని, ఆమెను తప్ప మరొక ఆడపిల్లను కన్నెత్తు కూడా చూడనని ఆ ఊళ్ళో తెలిసిపోయింది. 1 నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఒక రోజున శాంత నరేంద్రుణ్ణి కలుసుకుని, బావా, రేపే రాజకుమారి మన సమీపాన ఉన్న అడవికి తరలి వస్తున్నది. వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చెయ్యి. ఎందుకైనా మంచిది, ఒక కత్తిని నీ దగ్గర ఉంచుకో అని చెప్పింది. శాంత చిన్న అన్న రాజు కొలువులో పనిచేస్తున్నాడు. ఆయన ద్వారా రాజు కుటుంబానికి చెందిన రహస్య సమాచారం శాంత కుటుంబానికి తెలుస్తూ ఉంటుంది. ఈ సంగతి నరేంద్రుడు ఎరుగు. అందువల్ల మర్నాడే అతడు అడవిలోకి వెళ్ళాడు. నరేంద్రుడు కొంత దూరం వెళ్ళేసరికి రక్షించండి, రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అతడు పరుగు పరుగున అటుగా వెళ్ళాడు. ఒక బొర్ర మీసాలవాడు కత్తి చూపి ఒక అందమైన యువతిని బెదిరిస్తున్నాడు.
నరేంద్రుడు వెంటనే కత్తి దూసి బుర్ర మీసాల వాడి మీదకి వెళ్ళాడు. వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడి ధాటికి తట్టుకోలేక పారిపోయాడు. మహావీర, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. నేను ఈ దేశపు రాజకుమారిని, పేరు శశిరేఖ అంటూ యువతి తనను తాను పరిచయం చేసుకుని తాను అడవులోకి రావటం ఎందుకు జరిగిందో చెప్పింది. శశిరేఖకు ఆమె కంటే 15 సంవత్సరాల పెద్దవాడైన మేనమావ ఉన్నాడు. అతడు దుష్టుడు. రాకుమార్ని పెళ్లి చేసుకుని తనే దేశానికి రాజు కావాలని కలలు కంటున్నాడు. అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న రాజు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సాయంతో ఈ వన విహారం ఏర్పాటు చేశాడు. అదృష్టం బాగుంటే శశిరేఖకు తగిన వరుడు తటస్థపడతాడు. లేకుంటే శశిరేఖ మేనమామనే పెళ్లి చేసుకోవాలి. మహావీర, ఆ బొర్ర మీసాల వేషధారి మా సైన్యంలో గొప్ప ఖడ్గ విద్యా నిపుణుడు. నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తి దూసావు. అది నీ సాహసాన్ని తెలియజేస్తుంది. అతడు పారిపోవడం, కత్తి యుద్ధంలో నీవు అతన్ని మించిన వాడివనటానికి నిదర్శనం. నీవు అందగాడివి, సాహసివి, వీరుడివి. నీవు నాకు నచ్చావు. నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను. నన్ను పెళ్ళాడి ఈ దేశానికి రాజువై నన్ను, నీ దేశాన్ని కాపాడుకో అన్నదా యువతి. నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు. గొప్పవాడు కావాలనుకున్న తన కోరిక తనను ఏకంగా ఈ దేశానికి రాజును చేస్తున్నదని పొంగిపోతూ, రాకుమారి, నాకు మీ మాటలు శిలాశాసనం అన్నాడు. తర్వాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు. మర్నాడు నరేంద్రుడి ఇంటి ముందు రథం ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి బుర్రమీసాలవాడు శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్ళారు. నరేంద్రుడు తమను చూసి ఆశ్చర్యపోతుంటే బుర్రమీసాలవాడు, మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చాం అన్నాడు. అయ్యా, తమరెవరో మేము తెలుసుకోవచ్చా అన్నాడు నరేంద్రుడి తండ్రి. మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్నాన్నను. రాజుగారి కొలువులో పనిచేస్తున్నాను. మీ ఊరికి రావటం నాకిదే మొదటిసారి. ఈ అమ్మాయి పేరు శశిరేఖ. నా కూతురు శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది. పరీక్ష గురించి మీ వాడికి తెలుసు. కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు. అయినా శాంత మీ వాడినే చేసుకుంటానంటుంటే పెళ్లి మాటలకు వచ్చాం. శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్రమీసాలైన. తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు. ఆ రోజే అతడికి శాంతకు పెళ్లి నిశ్చయమైంది. నరేంద్రుడు శాంతను ఒంటరిగా కలుసుకుని, శాంత, నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కాగలననుకున్నాను, కాలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకుని నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు. కానీ నిన్ను పెళ్లి చేసుకుని నేను అనుకున్నది సాధించలేనని తెలిసిపోయింది. నాకెంతో బాధగా ఉంది అన్నాడు. దానికి శాంత చిన్నగా నవ్వి, బావా, గొప్పతనం డబ్బు, ప్రేమ, శక్తి, పదవి లాంటి వాటిల్లో ఉందని చాలామంది అనుకుంటారు. కానీ గొప్పతనం త్యాగంలో ఉంది. త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే నేను ఈ నాటకం ఆడాను. ఇక ఎన్నడూ గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు. హాయిగా మన బ్రతుకు మనం బ్రతుకుదాం అన్నది. కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలన్న ఆలోచనను విడిచిపెట్టాడు. ఇదండి శాంతోపాయం.